యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. తేనె వలె మధురము, పాలవలే శ్రేష్టము. తేనె వలె మధురము, పాలవలే శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, నీ వాక్యమును ప్రభువా ప్రకటించడానికి నేను ప్రభువా, నా ప్రియమానవుడు జాషువా డానియల్ మేమిద్దరం మీ సన్నిధిలో ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. నన్ను మమ్మను ప్రభువా మీ ఆత్మతో నడిపించండి. ప్రభువా, ఈ ప్రసంగాంశములు వినుచున్నటువంటి వారు ఒక్కరైనా ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి మార్పు నొందుటకు సహాయం చేయండి. మేము మీ వైపు చూస్తూ ఈ పరిచర్య ప్రభువా ఉపక్రమిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచి మీకు మహిమ తెచ్చుకోనమని ఈ మధ్యాహ్నకాల దేవునిలతో నింపిద్దనికి తప్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రస్తుతం ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగాలని ప్రభు మరి మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. వాక్యం వినేటటువంటి వారిలో అనేకులు నాకంటే అనుభవజ్ఞులు, ప్రార్థనాపరులు ఎంతోమంది ఉండి ఉంటారు. దయతో ఈ అంశాలను మీరు సహృదయులుగా విని లోపాలుంటే తెలియజేయండి. లేకపోతే నాతో కూడా కలిసి అనేకులు మారు మనసు కొరకు ప్రార్థన చేస్తూ ఉండవలసిందిగా నేను మీ సాటి సేవకునిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉండును గాక. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓవర్కమింగ్ సిన్, చేంజింగ్ టు ప్లీజ్ గాడ్ అనేటటువంటి అంశం. దేవుని ఆయన్ని సమాధానపరచడానికి లేక దేవుని ఆత్మను సంతోషింపచేయడానికి
పాపమును ఎలాగా జయించాలి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఇది నేను కాదు, కానీ ప్రభువే దీన్ని బయలుపరిచారు. ఈ విషయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము 2005వ సంవత్సరం ముగించబడి 2025 దాటి 26లోనికి మనం వచ్చాం. కనుక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనతో మాట్లాడుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇది మూలవాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మానవ జీవితంలో మార్పులు అనేటటువంటివి సహజంగా ఉంటాయి. కానీ మారు మనస్సు అనేటటువంటిది ఏ జీవితంలో ప్రవేశిస్తుందో ఆ జీవితము దేవునికి ప్రియముగా ఉంటుంది. మారు మనసు లేనటువంటి వ్యక్తులు భూలోకములో కోటాను కోట్ల మంది ఉన్నారు. వారి విషయంలో దేవుడు ఆనందించలేడు. కానీ ఎవరైతే మారు మనసు పొంది మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినప్పుడు, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు ఈయన అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఆయన ప్రకటించినటువంటి వర్తమానం ఏంటి అని అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. కాబట్టి మనము 2025 నుండి 2026లోనికి ప్రవేశించాం. అది దేవుని మహాకృప. మనకంటే ప్రయోజకులు, మనకంటే భక్తిపరులు, పరిశుద్ధులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచారు. కానీ ఈ వర్తమానాన్ని వినుచున్నటువంటి ప్రతివారు ఇప్పటిదాకా జీవించి ఉండటానికి కారణం ఏంటి అని అంటే, మనం పరిపూర్ణముగా దేవుని యొక్క హృదయానికి ఆనందం కలుగు చేసేటటువంటి జీవితం కలవారుగా ఉండాలని దేవుడు మనకు సమయం ఇస్తున్నారు. కనుక గతించిన 2025లో కంటే
2025లో నూతన జీవితాన్ని ప్రభువునకు అంగీకారమైనటువంటి జీవితాన్ని మనం పొందాలని దేవుని యొక్క నిరీక్షణ. ఆ రీతిగా ఎంతమంది మార్పును అందటానికి ఇష్టపడుతున్నారో వారందరూ నిత్య జీవమునకు వారసులు అవుతారనేటటువంటి సత్యం మనం ఎన్నో మార్లు విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, చదువుకున్నటువంటి భాగంలో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుణ్ణై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. కనుక మీ విగ్రహములను వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36:25లో ప్రభు అంటున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఇక్కడ విగ్రహము అనగానే లోకల్గా సాధారణంగా మనకు జ్ఞాపకం వచ్చేది వెండి బంగారాలతో చేసిన బొమ్మలు, రాళ్ళు, మట్టి, లక్క మొదలైనటువంటివి, వాటితో చేసినటువంటి బొమ్మలు. దేవునికి బదులుగా మానవుడు తన ఇష్టం వచ్చిన రీతిగా కొన్ని బొమ్మలను ఏర్పాటు చేసుకొని అవే దేవుళ్ళని వాటికే నమస్కారం చేసే సంస్కృతి ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నది. అయితే ఇంకొక విగ్రహం ఉన్నది. అదేమిటి అని అంటే, నీవు దేవుని కంటే ఏ విషయంలో నీవు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నావో ఆ ప్రతిదీ కూడా నీకు విగ్రహమే. ఈ విషయం చాలామంది వారికి గ్రహింపునకు రాదు. దేవునికి బదులుగా చాలామంది కొందరు తమ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు, కొందరు తమ ఆభరణాలని ఎక్కువగా ప్రేమిస్తుంటారు, కొందరు తమ ఈ లోకములో వారి కలిగి ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, వైభవాలని చూచి దానినే
ఎల్లప్పుడూ హృదయంలో నింపుకొని ఉంటారు. నువ్వు ఏదైతే దేవుని కంటే హెచ్చుగా నీవు అభిమానిస్తావో ఆ ప్రతిదీ కూడా విగ్రహమే. ప్రతిదీ కూడా విగ్రహమే. ఇంకా కొంచెం వివరణ ఇవ్వాలి అని అంటే, ఈ కాలంలో పురుషులు స్త్రీలు వయోభేదము లేకుండా ఒకరిని ఒకరు అభిమానించడం. ఏమిటి? శారీరక ప్రేమ, దైవికమైనటువంటిది కాదు. శారీరక ప్రేమ ఒకరి యందొకరు కలిగి ఉండి మొదట దేవునికి, తరువాత సమాజానికి, ఆ తరువాత సంఘానికి, ఆ పిమ్మట తల్లిదండ్రులకు, అలాగే అనేకులకు వ్యతిరేకముగా స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు శారీరక సంబంధం కొరకే అభిమానించి ప్రేమించేటటువంటి వారు ఎలాంటి వారు? ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఒక పురుషుడు, ఆ వ్యక్తి వాని హృదయంలో ఒక విగ్రహం. అలాగే ఒక స్త్రీ ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తూ రాత్రింబవళ్ళు వాని యొక్క ఆకారాన్ని తన కన్నుల ఎదుట నింపుకుంటుందో ఆ స్త్రీకి అతడే విగ్రహం. కనుక ఇవి హృదయములలో ఉండేటటువంటి విగ్రహాలు. బయట నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థన గదిలో కానీ మందిరంలో కానీ ఉండేటటువంటి విగ్రహాలు కావు ఇవి వారి హృదయాల్లో ఉండేటటువంటివి. అలాంటి వాటిని దేవుడు నేను తొలగిస్తానంటున్నాడు. అంతేకాదు, ఒక భయంకరమైనటువంటి సత్యం ఏంటి అనంటే, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము మనం చూసినప్పుడు ఇక్కడ ఒక భయంకరమైన మాట ఉన్నది. 24:16 ఏమనుంది అంటే, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. చూడండి, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీవు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ కన్నుల ఎదుట ఏ వ్యక్తి ఎల్లప్పుడూ నీ హృదయాన్ని విడిచిపోకుండా ఉంటాడు. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో ఒక యవనురాలు కానీ, యవనురాలు ఏందిలేండి ఈ రోజుల్లో, యవనురాలని లేదు, వృద్ధురాలని లేదు, పాపం విస్తరించిపోయింది. పాపం విస్తరించిపోయి హృదయంలో దేవునికి స్థానం లేదు, పాపానికే స్థానం. స్త్రీ పురుషుని, పురుషుడు స్త్రీని హృదయంలో పెట్టుకొని
దేవునిని బయటికి నెట్టేస్తున్నారు. అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, ఒక్క దెబ్బతో నేను తీసివేస్తాను. వింటున్నావా సహోదరుడా, సహోదరి? దేవుని మరిచిపోయి నీ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డమములతో కేవలము శరీర ప్రేమ, అందులో ఆత్మీయమైనటువంటిది ఏదీ లేదు. ఏ క్షణములో మనుష్యుడు ఈ లోకాన్ని విడువలనో ఎవనికి తెలియదు. యాకోబు పత్రిక మాట్లాడుతుంది, నీ జీవం ఏపాటిది, అంతలో కనబడి మాయమైపోవు, ఆవిరి వంటి వారు కారా. ప్రియులరా, దేవుని వాక్యం మనతో మాట్లాడేటువంటి సత్యం ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అంటుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి ప్రియులారా, ఈ వాక్యము ఈ దినాలలో అనేకుల హృదయాల్లోకి ప్రవేశించడం లేదు. మానవుడు జీవిస్తున్నాడు అని అంటే అతడేదో ఒక పర్వతం లాగా ఎల్లకాలము అలాగే ఉంటానని భావిస్తున్నారు చాలామంది ప్రపంచంలో. అనేకులు ఈ తలంపులోనే ఉన్నారు. మేము స్థిరంగా ఉంటాము, మేము జీవించిన నాళ్ళు మాకిష్టమైనటువంటిదల్లా జరిగిస్తాము, మాకెదురొచ్చేవాడెవడు లేడు, మాకు అధికారం ఉన్నది, హోదా ఉన్నది, కావలసినటువంటి సామర్థ్యం అంతా ఉన్నది, మరి ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నవి, అధికారాలు ఉన్నవి, మాకు ఎదురొచ్చేవాడు ఎవడు లేడు, పర్వతాలలాగా మేము ఎల్లకాలము జీవిస్తాం, మా ఇష్టం వచ్చింది మేము జరిగిస్తాం అనుకుంటున్నవాడా, అనుకొనుచున్నదానా, ఇక్కడ దేవుని వాక్యం చెప్పే మాట జాగ్రత్తగా విను. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఈ మాట ఎంతమంది తమ హృదయంలో దాచుకుంటారో వారు ధన్యులు. అందుకని నేను ఎప్పుడు చచ్చిపోతాను అని దిగులు పడి మంచం పట్టిన అవసరం లేదు. ఏ క్షణములో ఈ లోకాన్ని విడవలసి వస్తుందో ఆ క్షణము నిన్ను సమీపించక మునుపే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రకటించిన రీతిగా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. ఈ దినాల్లో చాలామంది సువార్త నమ్ముతున్నారు. చూచారా, సువార్త నమ్మడంలో మనమే కాదు, సైతాను కూడా నమ్ముతుంది. సైతాను కూడా నమ్ముతుంది. కానీ సైతాను నమ్మకానికి నీ నమ్మకానికి తేడా ఉండాలి. సైతాను యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముతుంది, కానీ దానికి విశ్వాసం లేదు. నీవు కూడా అలాగే ఉంటే సాతానుకు నీకు మరి తేడా ఏమీ లేదండి, తేడా ఏమీ లేదు. కనుక ఈ లోకములు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం,
వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? బా, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. బా, చూడండి, వాడు ఏమవుతాడంట? దేవునికి శత్రువట. ఈ వర్తమానం వెలుచున్నటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వెవరివైనా కావచ్చు, నీవు దేవునికి శత్రువుగా ఉన్నావా, లేక దేవునికి మిత్రుడుగా ఉండి? ఆయన ప్రభు అన్నాడు ఆయన శిష్యులతోటి, మీరు ఇప్పుడు దాకా మరి నా శిష్యులని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇక మీదట నేను మిమ్మల్ని నా మిత్రులుగా నేను భావిస్తున్నాను అన్నాడు. ఎందుకనంటే ఒకని విషయము వాని యొక్క ఇష్టడైనటువంటి స్నేహితునికి తెలిసి ఉంటుంది, దాసునికి తెలియదు. అలాగే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడే సత్యం ఏంటనంటే, వ్యభిచారుణులారా అంటే కేవలం స్త్రీలకే కాదులేండి. వ్యభిచారిణులు అంటే స్త్రీలు అని ఇక్కడ అర్థం. కేవలం స్త్రీలే కాదు, వ్యభిచారం చేసేటటువంటి పురుష పుంగవులు కూడా. గమనించవలసింది ఏంటంటే ఇందులో వయోభేదం ఏమీ లేదు. బాలుడని, యవనుడని, వృద్ధుడని ఏమీ లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈ వృద్ధులే ఎక్కువ దుర్మార్గులుగా కనపడుతున్నారు ఈ దినాలలో. ఎందుకంటే ఈయన పెద్దవాడు, చాలా మంచివాడని ఒక అభిప్రాయం జనరల్గా ఉంటుంది ప్రజల్లో. దాన్ని ఆసరాగా చేసుకొని దౌర్భాగ్యులైనటువంటి వారు ఎంతోమంది దేవునికి విరోధముగా, సమాజానికి విరోధముగా, కుటుంబానికి విరోధముగా, నీవుండే సంఘానికి విరోధముగా భయంకరమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావేమో. అలాంటి జీవితము మానుకొని ఇప్పటిదనుక 2025లో నీ జీవితం ఎలాగున్నదో దానిని మార్చుకోవడానికి, దేవునికి సమీపముగా రావడానికి, నిత్య జీవమును నీవు పొందడానికి ఇప్పుడైనా ఆశపడుతున్నావా? అలాంటి ఆశ నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు పవిత్ర జీవితం జీవిస్తావు. ఈ లోకము నీ జీవితము ఆవిరి వంటిదని వాక్యం చెబుతూ ఉంటుండగా నీ జీవితం ఎప్పుడు ముగించినా నిత్యరాజ్యము నీదే. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ఈ వర్తమానమును ఆశీర్వదించండి. ఈ వర్తమానం వినుచున్నటువంటి వారిలో కనీసం ఒక్కరైనా మారు మనసు పొందటానికి, నూతన జన్మలోనికి రావటానికి, పరలోక రాజ్య ప్రవేశం చేయటానికి సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును క్రీస్తు తిరిగి వచ్చు పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.